శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి దర్శనం అంటే మానవులు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కలిగే పాపాలు. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామం నుండి గూడూరు పట్టణానికి వెళ్లే మార్గ మధ్యంలో జాతీయ రహదారి నుండి బద్దెవోలు గ్రామానికి వెళ్లే దారిలో కండలేరు నది ఒడ్డున సాక్షాత్తు శ్రీ పరశురామ మహర్షిచే నిర్మించబడిన సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం శ్రీ పరశురామ మహర్షి తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞానుసారం తన మాతృమూర్తి శ్రీ రేణుకాదేవి శిరస్సు ఖండిస్తాడు. తండ్రి ఆజ్ఞ పాటించినందుకు పరశురామునికి వరాలు ఇవ్వగా తన తల్లిని బ్రతికించమని కోరుకుంటాడు. తండ్రి అంగీకారంతో తల్లిని బ్రతికిస్తాడు. అయినప్పటికీ తాను చేసిన పని వల్ల ఏర్పడ్డ పాపం తొలగిపోవాలంటే ఏం చేయాలని తన తండ్రిని వేడుకోగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తే పాపాలు తొలగిపోతాయని తెలుపుతాడు. తండ్రి ఆజ్ఞానుసారం పలు నది పరివాహక ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించినప్పటికీ పాప ప్రక్షాళన జరగకపోవడంతో తిరిగి మళ్లీ తండ్రి జమదగ్ని మహర్షిని వేడుకోగా 3 నదులు కలిసి సగమంగా ప్రవహించే పరివాహక ప్రాంతంలోనే తూర్పు దిశగా లోపలికి వెళ్లే విధంగా వాకిలి ఏర్పాటు చేసి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని దక్షిణముఖ మార్గం గుండా బయటకు వెళ్లే విధంగా ఆలయ నిర్మాణం జరిపితే పాపాలు తొలగిపోతాయని తెలపడంతో మనుబోలు ప్రాంతంలో 3 నదులు కల్లేరు, వట్టేరు, పీలేరు కలిసి ప్రవహించే కడలేరు నది పరివాహక ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేసి తూర్పు వాకిలి గుండా వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకొని దక్షిణ మార్గం గుండా బయటికి రావడంతో ఆయన పాపాలు తొలగాయని చెబుతారు. వాగర్ధావత సంప్రద్ధో వాగర్ధ ప్రతిదప్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరం. నేను సాయి కుమార్ శర్మ. మీరు చూస్తున్నటువంటి దేవస్థానం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామం బద్వేల్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయం. మీరు చూస్తున్నటువంటి దేవస్థానం స్వయాన మహావిష్ణు అవతారంలో ఒకరైనటువంటి పరశురాముడి చేత నిర్మించినటువంటి అష్టముఖ సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ముఖ్యంగా పరశురాముడు త్రేతాయుగం మరియు ద్వాపరయుగం 2 యుగాల్లో ఉన్నటువంటి భగవంతుడు అయిన అనమాట. అందరూ కూడా ఒక యుగంలో ఉన్నటువంటి వ్యక్తులే, కానీ పరశురాముడు మాత్రం 2 యుగాల పాటు ఉన్నాడు. మనకు అందరూ తెలిసినటువంటి కథే తల్లిని చంపిన దానికి. వాళ్ళ తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సుని ఖండించమంటే మనం చంపేది తల్లి అనేటువంటి ఇది లేకుండా వెంటనే తన చేతిలో ఉన్నటువంటి పరస్సుతో ఆ గొడ్డలతో తల్లి శిరస్సుని ఖండిస్తాడు అనమాట. ఖండించిన వెంటనే ఆ తదుపరి నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకు అని జమదగ్ని మహర్షి అడగగానే వెంటనే పరశురాముడు తన తెలివితేటలతో నా తల్లి శిరస్సుని బతికించు అని కోరుకుంటాడు అనమాట. ఎప్పుడైతే తన తల్లి శిరస్సుని బతికించు అని కోరుకుంటాడో వెంటనే చనిపోయినటువంటి తల్లి ఏదైతే శిరస్సు మరియు దేహం విడివిడిగా ఉంటాయో శిరస్సు మాత్రమే బతుకుతుంది, దేహం మాత్రం బతకదనమాట. ద్వారా వెంటనే శాపాన్ని గురవుతాడనమాట పరశురాముడు. నువ్వు నన్ను చంపడమే కాక నవమోసాలు మోసి పెంచినటువంటి నిన్ను, అలాంటిది నువ్వు నా శిరస్సుని తండ్రి చెప్పాడని చెప్పి ఏమీ ఆలోచించకుండా నా శిరస్సుని ఖండించావు. అలాంటిది ఖండించిందే కాకుండా నా శిరస్సు మాత్రమే బతకాలని కోరుకున్నావు అని తన తల్లి ద్వారా ఏదైతే పంచహత్యా పాదుకల్లో ఒక పాదుకం మనకు మాతృహత్యా పాదుకం, వెంటనే ఆ తల్లి ద్వారా దోషం సంక్రమించేసరికి వెంటనే పరశురాముడు ఎన్నో వేల గుళ్ళు నిర్మించుకుంటూ వస్తాడు తన పాప ముక్తి కోసం. ఎన్నో వేల గుళ్ళు నిర్మించినప్పటికీ కూడా ఎక్కడ కూడా విమోచనం దొరకదు. రాముడు కాదు, శివుడు కాదు, అలా ప్రతి ఒక్క దేవాలయం నిర్మించుకుంటూ వస్తాడు. మనకున్నటువంటి ప్రజ్ఞానం ప్రకారం మన నెల్లూరు పెన్నా నది పరివాహ ప్రాంతం ఈ తీరం దగ్గరనే ఇంచుమించు 108 గుళ్ళు నిర్మించాయంట పరశురాముడు. పరశురాముడికి ఇష్టమైనటువంటి భగవంతుడు మహాశివుడు కాబట్టి ఎన్నోసార్లు ఎన్నో వేల గుళ్ళు నిర్మించుకుంటూ వచ్చాడు ఈ పరశురాముడు. తన తల్లి శిరస్సుని ఖండించిన విముక్తి కోసం మన శివాలయాలు నిర్మించుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా విముక్తి జరగకపోయేసరికి చివరాకన తండ్రి మరియు గురువు అయినటువంటి ఆయనకి గురువు మరియు తండ్రి ఎవరయ్యా అంటే జమదగ్ని మహర్షి. వెంటనే తండ్రిని అడుగుతాడు, అయ్యా తండ్రి గారు, గురువు గారు,
మీరే కదా నాకు చెప్పింది, మీరు చెప్పిన మాట నేను విన్నాను కదా, అలాంటిది ఈ నాకున్నటువంటి ఈ మాతృహత్యా పాతకం విముక్తి అవ్వాలి అంటే నాకున్నటువంటి పరిహారం ఏమన్నా తెలపండి అని చెప్పడంగానే నీకు ప్రీతికరమైనటువంటి శంకరుడు బోలాశంకరుడు ఉన్నాడు కదా, ఆయన్ని మనస్ఫూర్తిగా ధ్యానించు, ఆయన దేవాలయాలు నిర్మించు, నీకంతా కూడా ఆయనే ప్రత్యక్షమై నీకు వరమిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట. వెంటనే యథావిధిగా పరశురాముడు దేవాలయాలు నిర్మించుకుంటూ వస్తాడు. మనకున్నటువంటి ఇది ప్రకారం సంగమాలలో నిర్మించుకుంటూ వస్తాడు పరశురాముడు. సంగమాలు అంటే 3 ఏర్లు లేక 2 ఏర్లు ప్రవహించేటువంటి ప్రాంతాలు సంగమాలు అంటాం. తువ్వూరు సంఘం, బుచ్చి సంఘం, తర్వాత కోట దగ్గర ఉన్నటువంటి సంఘం, ఆ తదుపరి ఇక్కడ ఉన్నటువంటి అత్తిరాల కడప దగ్గర ఉన్నటువంటి అత్తిరాల సంఘం, ఇవన్నీ కూడా 3 ఏర్లు సంగమాల్లో నిర్మించుకున్నటువంటి సంగమాలు, సంగమేశ్వర ఆలయాలు అన్నమాట. చివరాకరణ ఈ సంగమేశ్వర ఆలయంలో 3 ఏర్లు కలిసేటువంటి ప్రాంతం ఇదన్నమాట. కండలేరు అంటే కళ్ళేరుగా భావిస్తాం, తర్వాత వట్టేరు, తర్వాత పీలేరు అనేటువంటి 3 ఏర్లు కలిసేటువంటి తీరం అన్నమాట. ఈ తీరం దగ్గర పరశురాముడు ఇన్ని ఆలయాలు నిర్మించుకుంటూ వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా విముక్తి జరగదనమాట. ఒక ద్వారం గుండా వెళ్ళడం, అమ్మవారిని శివుణ్ణి ప్రతిష్ఠ చేయడం, మళ్ళీ అదే ద్వారం గుండా రావడం, ఇలా యథావిధిగా జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ ఆలయంలో తనకున్నటువంటి మేధోశక్తి అంటే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆలయానికి వచ్చి మనం తూర్పు ద్వారం గుండా ఆలయానికి ప్రవేశించి స్వామిని అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తాడు. ప్రతిష్ఠ చేసిన తదుపరి దక్షిణముఖంగా ఈ ఆలయం నుంచి దక్షిణముఖంగా దేవాలయం నుంచి బయటకు అడుగులు వేస్తాడు. తూర్పు ద్వారం గుండా వెళ్ళి దక్షిణ ద్వారం గుండా ఎప్పుడైతే తిరుక్కుని వస్తాడో బయటే ఉన్నటువంటి శనీశ్వరుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలానో లోపలికి వెళ్ళాడు కదా, మళ్ళీ తిరుక్కొని బయటికే వస్తాడు, మళ్ళీ పట్టుకొని పీడిద్దాం అని చెప్పి చూస్తూ ఉంటాడు. అయినప్పటికీ తను ఎలా అయితే పరశురాముడు తూర్పు ద్వారం గుండా వెళ్ళి దక్షిణ ద్వారం గుండా ఎప్పుడైతే ప్రతిష్ఠ చేసి తిరుక్కొని వచ్చేసాడో శనీశ్వరుడు చూసి 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 సంవత్సరాలైనా సరే ఇంకా పరశురాముడు రాలేదని చెప్పి స్వయాన మహావిష్ణు అవతారమైనటువంటి పరశురాముడికే శని విమోచనం ఇచ్చినటువంటి గొప్ప క్షేత్రం, తన దోషాన్ని విముక్తి చెందినటువంటి గొప్ప క్షేత్రం మీరు చూసేటువంటి ఈ సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏప్రిల్ నెలలో 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది రథోత్సవం. సహజంగా ఎక్కడైనా స్వామివారి రథాన్ని భక్తులు తాళుతూ లాగుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా భక్తులు రథాన్ని తమ భుజాలపై ఉంచుకొని శివనామస్మరణ చేస్తూ మణబోలు గ్రామం బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వరకు 5 కిలోమీటర్ల మేర మోసుకొని తీసుకెళ్లి అక్కడ పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహించి అనంతరం తిరిగి అదేవిధంగా రథాన్ని మణబోలు గ్రామంలోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి తీసుకుని వస్తారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి మణబోలు గ్రామానికి చెందిన వ్యక్తులు, దేశ విదేశాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హాజరై రథాన్ని మోస్తారు. సంగమేశ్వర ఆలయంలో సంవత్సరానికి ఒక మారు బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషంగా ఈ మణబోలు గ్రామం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 9వ తారీఖు, చైత్ర మాసంలో వచ్చేటువంటి ఏప్రిల్ 9వ తారీఖు, ప్రతి సంవత్సరం 9వ తారీఖు త్రిశూలేశ్వరుల పైన అంటే పెళ్లికి పెద్ద అయినటువంటి సోలప్ప అంటాం అనమాట. ఆయన్ని మణబోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి బద్వేల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర ఆలయం వరకు త్రిశూలేశ్వరుని మోత ద్వారా భుజాల మీద మోసుకొని ఇక్కడ తీసుకొని వస్తాం పెళ్లి పెద్దగా. ఆ తదుపరి ధ్వజారోహణ కార్యక్రమం కూడా ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సప్రోత్సవాలు, నంది సేవ 11వ తారీఖు నంది సేవ 13వ తారీఖు రాత్రి ప్రపంచంలో ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఒక 5-6 టన్నుల బరువున్నటువంటి ఒక రథాన్ని మోత ద్వారా తీసుకొని వచ్చి అంటే భుజాల మీద తీసుకొని వచ్చి మణబోలు గ్రామం నుంచి సంగమేశ్వర స్వామి ఆలయం వద్దకు మోత ద్వారా పార్వతీ పరమేశ్వరు తీసుకొని వచ్చేవారికి ఆ 14వ తారీఖు ఉదయాన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల సహకారంతో మరియు అన్ని గ్రామాలకి అంటే పెళ్లి పెద్దగా అందరినీ పిలిచి ఈ ఆలయంలో మీరు చూసేటువంటి ఈ మండపం వద్ద పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఎంతో విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. ఆ తదుపరి ఆ 14వ తారీఖు సాయంత్రంగా చక్రస్థాన ఘట్టం ఉంటుందన్నమాట. వివాహం అయ్యాక పార్వతీ పరమేశ్వరులకి సాయంత్రం మనకు పక్కనే ఉన్నటువంటి త్రివేణి సంగమం ఏదైతే చెప్పామో ఆ నదీ ప్రవాహం దగ్గర తీసుకుని ఆ త్రిశూలేశ్వరుడికి సకల షోడశ స్థానాలన్నీ కూడా నిర్వహించి ఆ తదుపరి రథాన్ని దేవాలయం వద్దకు తీసుకుని వచ్చి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ జరిపించి అక్కడ దేవాలయం దగ్గర రథాన్ని ఉంచి పార్వతీ పరమేశ్వరులకి అష్టోత్తరాలతో విశేష కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి సమస్త
అభిషేకాలు నిర్వహించి ఆ తదుపరి ధ్వజారోహణ ఏదైతే మనం ప్రారంభించామో ఆ 14వ తారీఖు ధ్వజారోహణని మనం పూర్తిగా తీసేయడం జరుగుతుంది అనమాట. ధ్వజారోహణ ఘట్టాన్ని ఇది చేసుకొని ఆ తదుపరి 15వ తారీఖు వసంతోత్సవం, 16వ తారీఖు పారువేట, ఇలా తర్వాత ఏకాంత సేవ, ఇలాంటి ఎన్నో విశేష కార్యక్రమాలన్నీ కూడా ఆలయం వద్ద జరుగుతూ ఉన్నాయి. దినాల్లో అనగా మహాశివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం, అన్నప్రసాద సమర్పణ. ప్రతి పౌర్ణమి నాడు గూడూరు పట్టణానికి చెందిన మునిమోహన్ దంపతులు అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో గూడూరు పట్టణానికి చెందిన వర్తక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ అర్చకులు సాయి కుమార్ శర్మ తెలిపారు. ఈ ఆలయంలో ప్రధానంగా 2 పూజారులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి స్థానికులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి గూడూరుకి చెందినటువంటి తుమ్మూరి మునిమోహన్ సులోచన దంపతులు ఇక్కడ ప్రతి పౌర్ణమికి అన్నదానం ఎంతో విశేషంగా జరిపించడం జరుగుతున్నది. అలానే పౌర్ణమికి అమ్మవారికి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి అభిషేక కార్యక్రమాలు అయినప్పటికీ ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం, శివుడి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రంలో మరియు అష్టమి పర్వదినంలో, అష్టమి తిథిలో శివుడికి విశేష కార్యక్రమాలు జరుగుతాయి. అలానే అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి ముఖ్యంగా ఎవరికి ప్రాముఖ్యత అంటే నందీశ్వరుడి ప్రాముఖ్యత. ఆ త్రయోదశి నాడు కూడా నందీశ్వరుడికి విశేష నమ్మక చమకాలతో అభిషేకం జరుగుతుందన్నమాట. అలానే కార్తీక మాసంలో ఈ నెలంతా కూడా గోత్రనామాలతో అర్చన మరియు దీపోత్సవం, అమ్మవారికి విశేష అలంకారాలు, అన్నాభిషేకాలు, ఒక శివలింగాన్ని ఉప్పుతో, ఒక 20 అడుగుల శివలింగాన్ని ఉప్పుతో వేసి వాటి మీద దీపాలు ప్రజ్వలన ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా జరుగుతుంది. అలానే ఈ కార్తీక మాసంలో గూడూరు వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా చూడడానికి ఎంతో శోభాయమానంగా ఉంటుందన్నమాట. అంత వైభవంగా కార్తీక మాసంలో ఎన్నో రకాల వనభోజన కార్యక్రమాలు, అలంకారాలు మరియు ప్రసాదాల వితరణ అన్నీ కూడా విశేషంగా కార్తీక మాసంలో జరుగుతుంది. అలానే మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ స్వామి అమ్మవార్లకి
కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అలానే అమ్మవారికి కుంకుమతో కానీ, గంధంతో కానీ, గంధోత్సవం, చందనాలంకారం కానీ, గాజులతో అలంకారం కానీ, ఇలా సంవత్సరానికి ఒక 10-12 మార్లు విశేష అలంకారాలు ఈ దేవాలయంలో జరుగుతూనే ఉంటాయన్నమాట. 50 మంది భక్తులు ఈ ప్రాంతం దగ్గరే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 20-30 గ్రామాల్లో ఇచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి ప్రతినిత్యం విచ్చేయడం, మంచి మంచి పర్వదినాల్లో ఇక్కడికి విచ్చేసి స్వామివారి చింతన సమస్త దోషాన్ని నివృత్తి చేసేటువంటి భగవంతుడు సంగమేశ్వరుడు అంటారన్నమాట. అందరూ కూడా ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఈ సంగమేశ్వర స్వామి వారిని, కామాక్షి అమ్మవారిని దర్శించడం, వాళ్ళ సేవలు చేసుకొని వాళ్ళకి పాత్రవడం జరుగుతుందన్నమాట. అలానే ముఖ్యంగా ఇక్కడ సంగమేశ్వరుడు అంటే సంతానానికి పెట్టినటువంటి పేరు అన్నమాట. ఇక్కడ ధ్వజారోహణ ఏదైతే మనం చైత్రమాసంలో జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం ఏదైతే ఉన్నప్పుడు కొడిముద్ద ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. మేము చూస్తూ ఉంటాం, ఎంతోమంది భక్తులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి హాస్పిటల్ ద్వారా, అంటే మేము హాస్పిటల్లో ఎన్నో హాస్పిటల్ చూపించాం, మాకు ఎక్కడ కూడా సంతానం కలగట్లేదు అనేటువంటి చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక ప్రసాదాన్ని, కొడిముద్ద ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సంతానం కలిగినటువంటి సందర్భాలు ఎన్నో. ఇదంతా కూడా ఆ సంగమేశ్వరు యొక్క లీల. ఆయన పేరుకే బోలాశంకరుడు అంటాం కాబట్టి ఆయన ఏమన్నా ఇవ్వగలుగుతాడనమాట. భక్తుల యొక్క కష్టాలను తొలగించి వాళ్ళని మంచి మార్గంలో నడిపించి 10 మందికి మేలు చేస్తూ, 10 మందికి తనకు కోరినటువంటి కోరికలను తీరుస్తూ దినదినాభివృద్ధి కలుగుతూ ఈ సంగమేశ్వరుడు తొలగితూగుతూ ఉన్నాడనమాట. ఈ సంగమేశ్వర స్వామి యొక్క దర్శనం సమస్త పాపాలు తొలగించేటువంటి భగవంతుడే ఈ సంగమేశ్వరుడు. ఓం నమః శివాయ. ఇదే మీరు చూసేటువంటి సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో మనం తూర్పు ద్వారం గుండా ఇలా బయలుదేరుతాం. పరశురాముడు కూడా ఇలానే బయలుదేరాడు అనమాట.
ఇలా లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించాక మీరు చూస్తున్నటువంటి అష్టాకోణముఖమైనటువంటి స్వామిని, అమ్మవారిని, తదుపరి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసుకొని ఈ తూర్పు ద్వారం గుండా వచ్చి ఇలా దక్షిణ ద్వారం గుండా బయటికి వెళ్ళేటువంటి జరుగుతుందన్నమాట. ఈ విధంగా దక్షిణ ద్వారం గుండా పైన ఉన్నమాట. ఇలా ఈ విధంగా తూర్పు ద్వారం గుండా ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా రావడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి. స్వయాన పరశురాముడు, మహావిష్ణు అవతారమైన పరశురాముడికే విమోచనం జరిగిందంటే సామాన్య మనుషులు మనకెందుకు విమోచనం కాదు. కాబట్టి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఆలయం ఒక్కసారి విచ్చేయడం వల్ల, ఒక్కసారి విచ్చేసి తూర్పు ద్వారం గుండా ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటికి రావడం వల్ల సమస్త దోషాలు ఇక్కడ తొలగిపోతాయంట. చూసేటువంటి బావి దక్షిణంలో నిర్మించినటువంటి బావి అన్నమాట. ఇది రోజు కూడా దేవాలయంలో అభిషేకానికి, అమ్మవారికి, స్వామికి అభిషేకానికి ఈ నీళ్ళనే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడుతూనే ఉన్నాం అన్నమాట. ఆ శిఖరం వద్ద పెట్టేటువంటి దీపమే శిఖర దీపం అంటాం అన్నమాట. ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, ఏకాదశి నాడు మరియు ఆరుద్ర నక్షత్రం నాడు శిఖరం మీద ఒక కోటి ఒత్తులతో ఉన్నటువంటి దీపాన్ని అక్కడ వెలిగించడం జరుగుతుందన్నమాట. తర్వాత ధ్వజస్తంభం వద్ద మీరు చూసేటువంటి ఈ ధ్వజస్తంభం వద్ద కార్తీక మాసం అంతా కూడా ఒక దీపాన్ని, అంటే ఆకాశ దీపాన్ని ఇక్కడ రోజు ప్రజ్వలన చేసి ఇలా పైకి లాగుతూ, ధ్వజస్తంభం పైకి లాగుతూ ఉంటాం అన్నమాట. ఎన్నో వేల సంవత్సరాలుగా ఇదంతా కూడా వస్తూ ఉంది. కాలానుగుణంగా అన్ని, అంటే పూర్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళేటువంటి గొప్ప దేవస్థానంగా ఈ దేవాలయం తవ్వితుంది. చెట్టు జమ్మి వృక్షం. జమ్మి చెట్టు అంటే బెరడంతా కూడా వేప చెట్టులాగా ఉంటుంది, ఆకులు మాత్రం తుమ్మ చెట్టులాగా ఉంటాయి అన్నమాట. ఈయన్ని మునీశ్వరుడిగా భావిస్తూ ఉంటారు ఈ ప్రజానికంతా కూడా. మనకు ఉన్నటువంటి సమస్త ఆరోగ్య రుగ్మతులు, అంటే శరీర సమస్యలు ఏమైతే ఉంటాయో ఈ ఆకు రుద్దుకుంటే చాలంట సమస్త శరీర దోషాలు, అంటే చర్మ వ్యాధులన్నీ కూడా విముక్తి పడతాయంటారు. ముఖ్యంగా ఈ చండీశ్వరుణ్ణి ముందుగా వచ్చేటువంటి జనాభా ఇక్కడ దర్శించుకునేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నమాట. ఇటువంటి ఈ జమ్మి వృక్షం, ఈ జమ్మి చెట్టు ఎవరైతే మనం మునీశ్వరుడుగా భావిస్తున్నామో, ఎందరో పిల్లలు లేనటువంటి ఎంతోమంది ఇలా ఉయ్యాల లాంటిది కట్టి వారికి ఉన్నటువంటి ముడుపులాగా ఈ భగవంతుడికి కట్టి తన సంతానం ఇవ్వమని ప్రాధేయపడుతూ కోరుకునేటువంటి వృక్షమే ఈ జమ్మి చెట్టు వృక్షం అన్నమాట.
మండపానికి దక్షిణ ముఖంగా ఏదైతే పార్వతీ ప్రవేశ కళ్యాణం చేస్తామో ఆ మండపానికి దక్షిణ ముఖంగా ఇక్కడ మనం రథాన్ని ఉంచడం జరుగుతుంది. స్వామి ఇక్కడ ఎందుకు రథాన్ని ఉంచుతారు అని అంటే ఇక్కడ ఉండేటువంటి వృక్షం ఆరి వృక్షం అంటాం. ఈ వృక్షాన్ని ఆరి వృక్షం. ఈ ఆరి వృక్షం నీడ ఆ రథం మీద పడితే రథానికి ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ పోతాయంట. ఎలాంటి దోషాలు అంటే మనం సంగమేశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథాన్ని మనుబోలు నుంచి సంగమేశ్వర స్వామి దేవస్థానం వరకు తీసుకుని వచ్చేటువంటి క్రమంలో తెలిసో తెలియకో ఉన్నటువంటి కీటకాలు, సర్పాలు అన్నీ కూడా కాలు కింద పడి, అంటే నడుచుకున్న ప్రధాన్ని మోసుకుంటూ వస్తారు కాబట్టి మూత ద్వారా అవన్నీ కూడా చనిపోవడం అనే కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనం జరిగినప్పుడు ఈ నీడగాని పడితే, రథం మీద పడితే సమస్త దోషాలు పోతాయి అనేటువంటి నానుడి ఈ ప్రాంతం వద్ద ఉందన్నమాట. ఈ అష్టాకోణముఖులు అనేటువంటి సంగమేశ్వరుని దర్శించి, అమ్మవారిని దర్శించి, ఇక్కడ ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ.